ఓకే. మనము ఒక వాక్యం చదువుకొని మనం స్టార్ట్ చేసుకుందాము. మనము రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను. ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సో మళ్ళీ నేను దాన్ని వివరిస్తానండి. సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను, ఎందుకంటే రక్షింపబడు వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది అంట అన్నాడు. సో నిజంగా మరి ఈ సువార్త మరి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. మరి నేను నా జీవితాన్ని చూస్తే నిజంగా నేను సువార్తని ప్రకటించుటకు సిగ్గుపడట్లేదు. ఎందుకంటే ఎవరికైనా కానీ రక్షణ పొందాలని ఎవరికైనా ఆశ కలిగి ఉంటే అది మరి అలా రక్షింపబడే వారికి అది ఏమై ఉన్నది? దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. సో నేను సువార్తను గురించి సిగ్గుపడు వాడను కాను అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా ఈ సువార్త ఏం సువార్త? ఎందుకు నేను సిగ్గుపడట్లేదు సువార్త పంచుకోవడానికి అంటే, నిజంగా మరి ఈ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, బైబిల్ గ్రంథం, సత్యవేద గ్రంథం సెలవిస్తూ ఉన్నదంటే, పాపం వలన వచ్చు జీతము మరణం. అంటే ఎవరైనా కానీ పాపం చేస్తే దాని వలన వచ్చే జీతం లేదా బహుమానం, అంటే ఎలాగనైతే మనం ఒక నెల పని చేస్తే జీతం వస్తుందో అలాగనే పాపం కూడా చేస్తే దానికి జీతం వస్తుందంట. ఆ జీతం ఏంది? మరణము. మరణము అని అంటే మరి నిత్య నరకము అని అర్థం అన్నమాట. అంటే పాపం చేస్తే ఏమొస్తుంది అని అంటే మనం నరకానికి పోతాము. వేరే ఇంకా ఇది లేదు, ఇది సత్యము. చూడండి, మరి ఒక చిన్న ప్రశ్న మనల్ని మనం వేసుకోవచ్చు. సపోజ్ మీరు దయదలిచి ఎవరినైనా మీ ఇంట్లో చేర్చుకోవాలని అనుకున్నారనుకోండి. మీరు దయదలిచి ఎవరినైనా మీ ఇంట్లో చేర్చుకోవాలని అనుకున్నారనుకోండి. ఆ చేర్చుకునే వ్యక్తికి ఒకవేళ తాగే అలవాటు ఉంటే మీరు మీ ఇంట్లో చేర్చుకుంటారా? క్వశ్చన్. ఎందుకు? మీకు ఎంత దయ ఉన్నా కానీ మీరు ఏం చేయరు? చేర్చుకోరు కదా. ఎందుకు అని అంటే దానికి ఓపెన్ రీజన్ ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారని, అంతే కదా. మనకు దయ తలవచ్చు కానీ మనము నిజంగా చేర్చుకోవడానికి ఇష్టపడము. ఎందుకంటే చేర్చుకొని మనం అన్నము ఏదో ఆహారం పెట్టవచ్చు, కానీ తాగి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే మనం దాన్ని ఏం చేయలేము, మనం అంటే దాన్ని వశపరచుకోలేము. అలాగనే ఇది జర ఎక్స్ట్రా ఈజీగా అర్థమయ్యేది. అలాగనే కోపం ఉన్న వారిని మీ ఇంట్లో చేర్చుకుంటారా? అతనికి మీరు దయ చేయించాలనుకోండి, కానీ కోపం ఉందనుకోండి అతన్ని చేర్చుకుంటారా? ఎందుకు చేర్చుకోరు? చుట్రు ఏమైనా వస్తే ఏం చేస్తాడు? కోపం వస్తుంది, ఆ ఇంట్లో ఏమవుతుంది? సమాధానము పోతుంది. చెప్పుకొని మీరు ఎవరైనా దొంగని చేర్చుకుంటారా? చేర్చుకోరు. దోచుకునే వాడిని కూడా చేర్చుకోరు. అంటే మనము
ఇంట్లో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన ఇంట్లో మనం అంత మంచివారము కాము. అలాగనే వేరే వాళ్ళు ఏదైనా పాపం చేస్తే, తప్పిదం చేస్తే వారిని మన ఇంట్లో చేర్చుకుంటామా? చేర్చుకోలేం. అలాగనే దేవుడు కూడా తన పరలోకంలో, అంటే తన ఒక గృహంలో, దేవుని గృహమే పరలోకము. ఆ పరలోకంలో ఇలా ఏదైనా పాపం చేసే వారిని దేవుడు ఏం చేయడు? చేర్చుకోను. చేర్చుకుంటామా మనం మన ఇంట్లో? చేర్చుకోము. అలాగనే దేవుడు కూడా ఏం చేయలేడు? అలా ఎవరైనా పాపం చేస్తూ ఉంటే చేర్చుకోడు. ఎందుకు చేర్చుకోడు అంటే సింపుల్ రీజన్ ఏంటంటే, మరి మా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు అని కదా. సో మనం పరలోకం వెళ్ళాలంటే, కానీ దేవుడు పాపులని పరలోకంలో చేర్చుకోడు, కానీ పరలోకంలోనికి ఎలా చేర్చుకోవాలనో అన్న ఒక మార్గము తీశాడు. అదే మనము ఒక వ్యక్తిని, ఒక పాపిని మనము మంచిగా చేసేదైనా పద్ధతి ఉందనుకోండి, దేవుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? చేర్చుకోలేడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, పాపి కొరకు ఒక ప్రణాళిక వేశాడు, ఒక ప్లాన్ వేశాడు. ద్వేషించట్లేదు, పాపులని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ఏమనుకుంటా ఉన్నాడంటే, ఓకే, నేను నా దగ్గరికి చేర్చుకోవాలంటే వీరిని నేను మారుస్తా అంటా ఉన్నాడు. ఏం చేస్తా అంటా ఉన్నాడు? మారుస్తా అంటా ఉన్నాడు. ఎవరిని మారుస్తా అంటా ఉన్నాడు? పాపులని మారుస్తా అంటా, అంటే వారి యొక్క జీవితాన్ని మారుస్తా అంటా ఉన్నాడు. ఆ మార్చే అన్న పదమే, పాపులను మార్చాలన్న ఒక ఉద్దేశమే సువార్త. ఏందది? సువార్త. సువార్త అంటే అర్థం ఏంది? పాపం వలన వచ్చేది జీతము మరణము, కానీ నేను వీరిని ఆ మరణంలో నుండి ఏం చేస్తా? తప్పిస్తా. నేను వారిని మారుస్తా. వారి గుణం కనుక నేను మారుస్తే ఏమైపోతుంది? వారి మరణంలో నుండి తప్పించుకుంటారు. వారిని నా గృహమైన పరలోకంలో నేనేం చేసుకుంటా? వారిని చేర్చుకుంటా అంటా ఉన్నాడు. సో ఎవరికైనా కానీ విడుదల పొందాలనుకో, విడుదల పొందే వారికి విడుదల కావాలి. ఇప్పుడు ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారనుకోండి, అనారోగ్యంగా ఉంటే వారు ఎవరైనా ఏదైనా మందు కనుక్కుంటే మనం ఏం చేస్తాం? వారికి అరే పలానా చోటుకి పో, అక్కడ నువ్వు బాగవుతామని చెప్తాం. చెప్తేమైనా తప్ప? ఎందుకు? వారి బాధ చూసి. అలాగనే చాలామంది మరి ఈ పాపం వలన బానిసలు అయిపోయి బాధపడతా ఉన్నారు. దానికి కారణం ఏంది? మనుషునికి వచ్చే ప్రతి ప్రాబ్లంకి కారణం ఏంది అంటే పాపం. ఇంట్లో సమాధానం లేకపోయినా, నెమ్మది లేకపోయినా, రోగం ఉన్నా, వ్యాధి ఉన్నా, మరణం ఉన్నా, శాపం ఉన్నా, దానికి అన్నిటికీ కారణం ఏంటంటే మరి పాపమే. ఆ పాపంలో నుండి విడిపిస్తాను, మారుస్తాను అన్నది ఏంది? సువార్త. నేను కూడా ఈ సువార్త ప్రకటించడానికి ఎందుకు ఇష్టపడతా ఉన్నానంటే, నేను ఒకప్పుడు వీటన్నిటికీ బానిస, ప్రతిదానికి బానిస. నాకు కోపం ఉండేది, స్వార్థం ఉండేది, ద్వేషం ఉండేది, తాగే అలవాటు ఉండేది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండే. కానీ వాటన్నిటి వలన నా జీవితముకి మరి నేను నాశనం తెచ్చుకున్నా. ఎవరికి అంత ఇష్టపడేవారు కాదు నేనంటే. ఎందుకు ఇష్టపడేవారు? ఎవరికైనా కోపం ఉంటే ఇష్టపడతారా? ఎవరైనా ఇష్టపడరు. తాగే అలవాటు ఉంటే ఇష్టపడతారా? ఇష్టపడరు. అలాంటి దురలవాట్లు ఉంటే ఎవరినైనా చేర్చుకుంటారా? చేర్చుకోలేరు. అలాంటి జీవితం నాది ఉండే. కానీ నాకు మరి ఎవరు హోప్ లేకుండే. హోప్ అంటే నిరీక్షణ. ఎవరు మరి నన్ను ఈ పాప జీవితంలో నుండి ఎవరు నన్ను విడిపించగలుగుతారు? ఎవరు నన్ను పాపంలో నుండి విడిపించగలుగుతారు అన్న ఒక క్వశ్చన్ ఉండే. ఎవరు నన్ను విడిపిస్తారు? నిజంగా మరి ఎవరైనా పాపంలో నుండి విడిపించే వారెవరైనా ఉంటే మరి నాకు ఆనందం కలిగింది. ఎవరైనా అందరూ ఏం చేస్తారు? ఎవరైనా కానీ మీరు చెప్పండి,
పాపులను చూస్తే మీరు ఇష్టపడతారా, ద్వేషిస్తారా? మీరు ఏం చేస్తారు? ద్వేషిస్తారు కదా. అలాగనే అందరు ద్వేషించేవారు కొట్టేటోళ్ళు, జైలు వేసేటోళ్ళే ఉన్నారు. లోకంలో పాపులను ఏం చేస్తారు? కొడతారు, అవమానిస్తారు, తీసుకుపోయి ఏం చేస్తారు? జైల్లో వేస్తారు. దానికి మించి ఏమైనా చేస్తారా? సో అలాంటి నా పరిస్థితి కూడా ఏంది? సేమ్ కండిషన్. కానీ ఎవరైనా విడిపించేవారు ఉన్నారా? ఎవరైనా నన్ను ప్రేమించేవారు ఉన్నారా? నేను పాపిని, నాకు ఇలాంటి ఒక దుర్గుణాలు ఉన్నాయి అని అంటే ఎవరు కనిపించలే నాకు. ఎవరు తప్ప? యేసుక్రీస్తు ప్రభు తప్ప ఇంకెవ్వరు కూడా పాపులని బాగు చేసేవారు ఎవ్వరు కూడా నాకు కనిపించలే. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. సో నాకు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే కనిపించాడు. కాబట్టి చాలా ఆనందం కలిగింది నాకు. అరే, పాపంలో నుండి విడిపించే దేవుడు ఉన్నాడు, పాపులని ప్రేమించే దేవుడు ఉన్నాడు. అది ఎంత నాకు సంతోషకరమైన ఒక శుభవార్త. కాబట్టి ఎప్పుడైతే మరి నేను ఎవరో నన్ను ఇలా పాపిని అయినా కానీ నన్ను ప్రేమించి నన్ను బాగు చేద్దామని ఒకరు ఉన్నారు అని ఎవరైనా న్యూస్ చెప్తే మనకు అది ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. అలాగనే నాకు కూడా ఏం కలిగింది? సంతోషం కలిగింది. ఎందుకు? పాపినైనా నన్ను ఎవరో ప్రేమించి పాపంలో నుండి విడిపిస్తా అన్న ఒక స్వరం, యేసుక్రీస్తు ప్రభు ఒక స్వరం వినిపించింది, విడిపిస్తా అని. నిజంగా ఏం చేస్తే పాపంలో నుండి విడుదల పొందుతాం చెప్పండి? ఇప్పుడు మన కోపం పోవాలి, గర్వం పోవాలి, అసూయ పోవాలి, ద్వేషం పోవాలి కదా. ఇప్పుడు చాలా కుటుంబాలలో ఏమున్నది? విద్య ఉన్నది, ధనం ఉన్నది, భోంచేయడానికి 3 పూటలు ఆహారం ఉన్నది, పండుకోవడానికి ఇల్లు ఉన్నది, ఏమంటారు మంచం ఉన్నది, ఫ్యాన్ ఉన్నది. కానీ ఇంట్లో నెమ్మది లేదు. ఒకరు బయట వండుకుంటే ఒకరు ఇంట్లో వండుకుంటే ఎందుకు? నెమ్మది లేదు. కరెక్ట్ చెప్తుండ్రండి. ఈవెన్ భార్యాభర్తలకు కూడా చాలామందికి ఏం లేదు? నెమ్మది లేదు. ఎందుకు? ఆహారం లేదనా, ఫ్యాన్ లేదనా, వస్త్రం లేవన్నా, అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు? నెమ్మది. ఎందుకు అది అలాంటి స్థితి వస్తుందో తెలుసా? అలాంటి స్థితి రావడానికి మన కోపము, మన ద్వేషము, మన స్వార్థము ఉంటుంది. ఎసార్ను ఎందుకైతే స్వార్థం అని ఉండాలి. మన కోపం, మన ఎలాంటి గుణం ఉంటుందో తెలుసా? మనది మానవ గుణమే ఎలా ఉంటుందంటే చాలా చిత్రమైన గుణం ఉంటుందండి. అది ఒక సామెతలో చెప్తాను నేను. కొందరిని చూస్తే ముట్టబుద్ధి అవుతుందంట, కొందరిని చూస్తే ఏమవుతుందంట? కొట్టబుద్ధి అవుతుందంట. వాళ్ళని చూస్తేనే మండిపోతారండి వీళ్ళు కదా. ఏం చేయరు పాపం వాళ్ళు ఏం చేయరు, కానీ వాళ్ళని చూస్తేనే మండిపోతుంది. దాన్ని చూస్తేనే నాకంటే ఏం చేసింది ఏం లేదు, కాళ్ళే మండిపోతారు నిజంగా. మంచిగా ఏమో మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, కొన్ని దినాలు కాగానే మండిపోతారండి ఒకరిని చూస్తే ఒకరు. చిత్రమైన మనుషులం కదా మనం. మళ్ళీ అలా సమాధానం వస్తుందా? రాదు. అట్లా బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉన్నది, 5 మందిని పెళ్లి చేసుకున్నది, సమరయ స్త్రీ. అయినా నెమ్మది ఉంటుందా? లేదు. మనం అనుకుంటాం అలా. సో మన ఇంట్లో సమాధానం కావాలంటే, నెమ్మది కావాలంటే 3 పూటల ఆహారం ఉంటే, ఫ్యాన్ ఉంటే, ఏసీ ఉంటే, ఉద్యోగం ఉంటే, ధనం ఉంటే రాదు. ఎందుకంటే ఎంతోమంది ఇంట్లో ఇవన్నీ ఉన్నది కానీ ఏం లేదు? సమాధానం లేదు.
సో ఈ సమాధానాన్ని లేకపోవడానికి కారణం ఏంది? మన కోపము, మన ద్వేషము, మన అసూయ, మన గర్వము, మన స్వార్థమే కారణం కదా, ఇంకేంది? సో ఒకవేళ కనుక మన జీవితంలో నుండి ఈ అసూయ, గర్వము, స్వార్థము, అసూయ ఇవన్నీ పోయినాయి అనుకోండి, తీసేవారు ఎవరైనా ఉన్నారనుకోండి, మన ఇల్లు ఎలా ఉంటుందండి? పరలోకంలాగా ఉంటుంది. అందులో ఏమంటారు, రుచి లేని భోజనం కూడా పెట్టిండ్రు అనుకోండి, ఆనందంగా తినేస్తారు. లేకపోతే మనుషులకి ఉప్పు అయినా కారమైన ఏమైనా తక్కువ పెడితే ప్లేట్లన్నీ గాలిలో తేలుతున్నాయి కదా. ఎందుకు తేలుతున్నాయి? కోపం వచ్చేస్తుంది అట్లా. సో ఎవరైనా మీకు కూడా భార్యలైన వారు అట్లా ఒక దినం రుచి చేయకపోతే ప్లేట్లు ఎగిరేయకండి, ఓకేనా? ఎందుకు చెప్పాలని అనిపిస్తుందో తెలుసా? సచిన్ తెందుల్కర్ తెలుసు కదా, ఎవరు? చాలా పెద్ద బ్యాట్స్మెన్, అంటే గొప్ప పేరు గల. ఎప్పుడు సెంచరీ కొడతాడా? ఎన్నిసార్లు 0లో అవుట్ అయ్యిండు? ఎన్నిసార్లు 10 రన్లు చేసి అవుట్ అయ్యిండు? అన్నిసార్లు సెంచరీ కొట్టారు కదా. సో భార్యలైన వారు కూడా అన్నిసార్లు మంచిగా వండుతారని అనుకోవచ్చా? సచిన్ తెందుల్కర్కి ఫెయిల్ అయితే కదా. సో మనకు అది అర్థం చేసుకోం, ఇట్లా వండినో అని లేచిపోతాం, రెచ్చిపోతాం. సో దీనికి కారణం ఏంది? పాపం. దీనికి రీజన్ ఏంది? పాపం. సో ఈ పాపంని మన జీవితంలో నుండి తీసేసే నాథుడు అంటే దేవుడు ఎవరైనా ఉన్నారు, వారు మనల్ని ప్రేమిస్తున్నారు, మన ఇంట్లో సంతోషం ఇవ్వాలనుకుంటున్నారు, సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు, నెమ్మది ఇవ్వాలనుకుంటున్నారు అంటే అది గుడ్ న్యూసా కాదా? కదా, అది శుభవార్తనా కాదా? సువార్త అంటే శుభవార్త, గుడ్ న్యూస్. అది చెప్పడానికి నేను ఎందుకు సిగ్గుపడాలి? ఎందుకంటే నేను ఒకప్పుడు అలాగా బాధపడ్డా. మరి యేసుక్రీస్తు ప్రభు నన్ను ఎందులో నుండి విడిపించాడు? పాపంలో నుండి విడిపించాడు. నా కోపంలో నుండి, నా స్వార్థంలో నుండి, నా అసూయలో నుండి, నా ద్వేషంలో నుండి. ఈ కోపం అనేది ఎంత భయంకరం అంటేనండి, ఒకప్పుడు నేను అంటే కొన్ని దినాల క్రితం, సంవత్సరాల క్రితం నేను పనిచేసే ప్రెస్ దగ్గర ఒక అతను వచ్చి దిగులుగా కూర్చున్నాడు. ఎందుకు దిగులుగా కూర్చున్నారా బాబు ఇట్లా అంటే చాలా ముఖం అంతా దిగులుగా కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఏమైంది నీకు అన్నాడు. ఇంట్లో జర ప్రాబ్లం అయ్యింది అన్నాడు. ఏం ప్రాబ్లం అయ్యింది అంటే నాకు కోపం వచ్చింది, మా బాబుని బకెట్ తీసుకొని కొట్టిండంట, ఆయన తల వలిగిపోయింది, ఆడ హాస్పిటల్ లేచిండు. ఏదో చిన్న పొరపాటు చేస్తే బకెట్ తీసుకొని తల మీద కొట్టేసిండంట, కోపం అది. ఇప్పుడు ఆడు చస్తాడని, ఆయన బ్రెయిన్ పనిచేయదని, ఆడు పిచ్చోడు అవుతాడని ఈ ప్రెస్ దగ్గర వచ్చి ఏడుస్తున్నాడు. ఎంత భయంకరం కదా కోపం. సొంత పిల్లల్ని ఏం చేస్తుంది? బకెట్ తీసుకొని కొడితే తల వలిగిపోయింది. కోపం మామూలుదా? ఎవరైనా ఆ కోపంని తీసేస్తారంటే మనం ఎంత సంతోషంగా పోవాలి? మన కోపమే మన శత్రువు కదా. సో అలా మనకి యేసుక్రీస్తు ప్రభు మన కోపంని, ద్వేషంని, గర్వంని తీసేసే దేవుడు. అరే నీకు కోపం ఉన్నది, నీకు గర్వం ఉన్నది, నువ్వు ఇట్లుంటావు, నా దగ్గరికే రాకంటాడు. ఎవరైనా పాపంలో నుండి, కోపంలో నుండి, గర్వంలో నుండి విడుదల పొందాలనుకుంటే నా దగ్గరికి రండి. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను పాపులని పిలువవచ్చి తిని అన్నాడు. దేనికి పిలువ వచ్చాడు? వారిని పాపంలో నుండి విడిపించడానికి. సో అలా పాపంలో నుండి విడిపించి, ఇలా విడిపించాడు. ఇలా పాపంలో నుండి మామూలుగా కాదు, తన ప్రాణాన్ని పెట్టాడు, మానవ రూపు దాల్చాడు, మరి తన ప్రాణాన్ని అర్పించాడు, తన జీవంని మనకి ఇచ్చాడు. అలా మరి మనల్ని పాపంలో నుండి విడిపిస్తాడంటే, దేవుడు మనల్ని ప్రేమించాడంటే అది చెప్పడానికి నేనెందుకు సిగ్గుపడాలి? అదే పౌలు గారు అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. ఎందుకంటే ఎవరైనా పాపంలో నుండి
రక్షింపబడాలని ఉంటే అది వారికి దేవుని యొక్క శక్తి. ఏ దేవుడైతే ఈ భూమిని మనం కూర్చొని ఉన్నాం, కానీ ఇదంతా ఎండ్లో వేలాడుతూ ఉన్నది, శూన్యంలో వేలాడదీసిన దేవుని శక్తి, మహాశక్తి. ఎందుకంటే మన పాపం అంత ఈజీగా పోయేది కాదు కదా. చాలామంది ఎన్నెన్నో ట్రై చేస్తారు, కానీ పాపం మాత్రము పోదు. ఏవేవో కొంతమంది ట్రై చేస్తారు. ఎట్లా చేస్తారంటే కొంతమంది పాదయాత్ర చేసుకుంటూ పోతారు, చేస్తే కోపం పోతుంది అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, బొర్లుకుంటూ కూడా పోతారు. కానీ కోపం పోతుందా? పోదు. సో ఎవరైనా కోపంని కానీ ద్వేషంని తీసే వారు ఎవరైనా ఉన్నారంటే వారు కేవలము యేసుక్రీస్తు ప్రభు. దానికి నేను సాక్షిని. కాబట్టి ఎవరైనా కానీ రక్షణ పొందాలనుకుంటే పాపంలో నుండి యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, మరి అందులో నుండి విడిపిస్తా అంటా ఉన్నాడు. సో మరి నేను అందుకని సువార్త ఎవరితోటైనా పంచుకోవడానికి నేనేం అంటా ఉన్నాడు, సిగ్గుపడువాడను కాను. ఎందుకంటే అది దేవుని శక్తి, నా శక్తి కాదు, నేనేం చేయలేను. ఎవరు విడిపించాలి మనల్ని? దేవుడే. కాకపోతే నేనేముండొచ్చు, మాదిరిగా ఉండొచ్చు. అంటే వారికి ఒక ఎగ్జాంపుల్గా, మోడల్గా ఉండొచ్చు. దానికి నేను మోడల్ని. కాబట్టి అందులో నుంచి, ఆ జీవితంలో నుండి నేను విడుదల పొందాను. కాబట్టి నా సాక్ష్యం ఇది. నా జీవితం మరి అలా పాడైపోయిన నా జీవితం మరి మధురంగా చేసి, ఇప్పుడైతే మరి నా ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, నా బంధువులు, మిత్రులు, సంఘస్థులు ఎవరి దగ్గరికి పోయినా కానీ చాలా చక్కటి వెల్కమ్ ఇస్తూ ఉన్నారు. మరి చాలా హ్యాపీగా ఉన్నారు నాతోటి. ఎందుకో తెలుసా? నా గుణము మార్చేశాడు దేవుడు. నాకు ప్రేమని ఇచ్చాడు, దీర్ఘశాంతంని ఇచ్చాడు, దయాళత్వంని ఇచ్చాడు. సో ఏ దేవుడైతే యేసుక్రీస్తు ప్రభు నాకు ఆ ప్రేమని, దయాళత్వంని, మంచితనంని ఇచ్చాడో నిజంగా మీ అందరికీ కూడా దయచేసే వాడు. కాబట్టి నేను సువార్తను గురించి సిగ్గుపడువాడను కాను. కాబట్టి ఈ సువార్తని ధైర్యంగా, ఎందుకంటే మేలు చేస్తూ ఉన్నా. ఎవరికైనా కానీ ఈ విషయం చెప్తే తప్పేం కాదు కదా. కాబట్టి మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా దేవునికి వందనాలు చెల్లిస్తాం. మీరు ఇక్కడ కూర్చున్న వారందరికీ కూడా దేవుడు ఏం చేశాడు, పాపంలో నుండి విడిపించాడు అన్న సాక్ష్యము మనం అందరం కూడా పంచుకున్న బద్దులమై ఉన్న. అన్నిటికంటే గ్రేట్ సాక్ష్యం ఏంటంటే, ఏదైతే మనం పాపంలో నుండి విడుదల పొందామో ఆ సాక్ష్యం ఏం చేయాలి, పంచుకోవాలి. మనం క్రైస్తవులంగా ప్రభు మనల్ని పాపంలో నుండి విడిపించే సాక్ష్యాన్ని మనం పంచుకోవాలి. కాబట్టి ఎవరైనా కానీ విడుదల పొందాలనుకుంటే వారు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించవచ్చు. యేసుక్రీస్తు ప్రభు మరి వారిని ప్రేమిస్తూ ఉన్నాడు, వారి కొరకు ప్రాణం పెట్టాడు. ఈరోజు మనం ఒక పాట చూసాము. వచ్చే వారం మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు ఈ సువార్తను గురించి మనం నేర్చుకుందాం. మనం అందరం కూడా నిలబడి ప్రార్థన చేసుకుందాం. దేవునికి వందనాలు చెల్లిస్తాం. వందనం.